परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। సాధారణ మనుషుల నుండి సాధకుల దాకా ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో వేధించే ప్రశ్న అసలు భగవంతుడు ఉన్నాడా అని, ఉంటే చూడగలమా అని. దైవభక్తితో భగవత్ సాక్షాత్కారం పొందిన సాధకులు మహాత్ములు ఎందరో ఉన్నారు, కానీ మనకు ఆ అనుభవం లేదు. దైవభక్తికి ప్రధానంగా 3 లక్షణాలు చెబుతారు: విశ్వాసం, ప్రేమ, సమర్పణ. సాధారణంగా ప్రతి మనిషి భక్తితోనో భయంతోనో ఆ దైవం యందు విశ్వాసం కలిగి ఉంటాడు. అయితే దైవ కార్యాలు, దైవ చింతన అనేది ఒక మొక్కుబడి వ్యవహారంగా కృత్రిమంగా చేయడం వల్ల, లేదా కేవలం ప్రాపంచిక కోరికలు తీర్చుకోవడం కోసం చెయ్యడం వల్ల ఈ జీవుడికి కలిగే ప్రయోజనం అంతంత మాత్రమే. మరి మన స్వంత మనుషుల పట్లే నిస్వార్థ ప్రేమ కలుగని ఈ కాలంలో ఎప్పుడూ చూడని, ఏ బంధమూ లేని ఆ భగవంతుణ్ణి నిస్వార్థంగా ఒక ఆరాధనా భావంతో స్మరించాలంటే, ప్రేమతో కొలవాలంటే, సమర్పణ చేసుకోవాలంటే ఎలా సాధ్యం? వారి కరుణను కళ్ళారా చూడనప్పుడు, అనుభవించనప్పుడు వారి పట్ల ప్రేమ, తపన వృద్ధి చెందడం ఎలా సాధ్యం? అందుకే మానవాళిపై ఎల్లలు లేని ప్రేమతో అనంతుడైన ఆ భగవంతుడు పరిమితమైన ఒక మానవ రూపు దాల్చి ఒక సద్గురువుగా అవతరించి ప్రేమతత్వాన్ని చాటి చెబుతాడు. కరుణ అంటే ఎలా ఉంటుందో మనకు బోధపడేటట్లు చేస్తాడు. ఏ కర్మ ఆచరించాలి, ఏ కర్మ ఆచరించకూడదు అనే విషయాన్ని తెలియజేస్తాడు. అటువంటి పరబ్రహ్మ స్వరూపమే దర్బార్ నగరములో కొలువై ఉన్న శ్రీ 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 సమర్థ సద్గురు దర్గా స్వామివారు. ప్రేమకు ప్రతిరూపం, కరుణకు చిరునామా శ్రీ దర్గా స్వామివారు. మనది అవసరాల ప్రేమైతే వారిది మన ఉన్నతిని కాంక్షించే ప్రేమ. హద్దులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. సర్వశక్తివంతుడైన ఆ పరమాత్ముడు ఒక సాధారణ మానవ రూపంలో అత్యంత నిరాడంబరంగా మన కళ్ళ ముందు తిరగడం నిజంగా ఒక అద్భుతం. గుణ రూపం లేని ఆ పరంధాముడు ఒక రూపంతో వచ్చి మన కళ్ళ ముందు కనిపిస్తున్న చూడలేని అంధత్వం, గుర్తుపట్టలేని అజ్ఞానం మనది. ఒకవేళ పూర్వజన్మ సుకృతం వల్ల గుర్తుపట్టిన మనలోని లోపాలు వారిలో కనిపించి వారిని పూర్తిగా నమ్మలేని పరిస్థితి. ఒకవేళ నమ్మకం కుదిరినా వారి వద్ద మన కోరికల చిట్టా విప్పే పరిస్థితి. పోనీ ఆ మహనీయుడు మన ప్రాపంచిక కోరికలన్నీ తీర్చిన అప్పుడైనా మేల్కొని ఈ శరీరాన్ని విడిచేలోపు చెయ్యాల్సిన కర్మలు, సాధనల పట్ల శ్రద్ధ పెడతామా అంటే అది ప్రశ్నార్థకమే. అయినా ఆ కరుణామయుడు, ఆ పురుషోత్తముడు మనల్ని ఉద్ధరించడానికి నిరంతరం మన హృదయపు తలుపును తడుతూనే ఉంటారు. మనలోనే ఉంటూ ప్రేరణ కలుగజేస్తూ ఉంటారు. తన బిడ్డలపై ఆ పరమాత్ముడికి ఉన్న అవ్యాజమైన ప్రేమను వర్ణించడానికి ఈ భాష సరిపోదు. వారి ప్రేమకు కొలమానం ఎక్కడ? కోటి తల్లుల ప్రేమ అని చెప్పడం కూడా తక్కువే అవుతుంది. వారి కరుణ తెంపులేని తైలధార వర్షిస్తూనే ఉంటుంది. వారి అభయహస్తం నలుమూలలా వ్యాపించి ఉంటుంది. సద్గురువు యొక్క స్వరూపాన్ని ఏమని చెప్పగలము? మంట మండుతోంది, దాని గురించి చెప్పు అంటే ఏం చెప్పగలం? వెలుగును చూసి ఏం చెప్పగలం? మనందరం కూర్చొని నా వైపు చూస్తోందని నేనంటే, నా వైపు చూస్తోందని ఇంకొకరు అంటారు. ఎవరు చూస్తే వారి వైపు చూస్తుంది అన్నారు దర్గాస్వామి. సద్గురువుకి అందరూ బిడ్డలే. బీదవాడు లేడు, షావుకారు లేడు, అందరూ వారికి సమదృష్టే. స్త్రీ పురుషుడు అని ఏమీ లేదు, ఏకత్వము. సప్తకోటి మహామంత్రాల కన్నా శ్రేష్టమైనది గురు అన్న 2 అక్షరాలు. ఈ గురు అన్న 2 అక్షరాలు తెలుసుకోవాలంటే జన్మ సంస్కారములో సుకృత ఫలం ఆ సద్గురువు యొక్క కృప ఉంటే అవుతుంది, కానీ వట్టి మాటలతో కాదన్నారు దర్గాస్వామి. ఒక సద్గురువు యొక్క తత్వం గురించి ఏమని వర్ణించగలం? ఎవరైనా మీ గురువు గురించి చెప్పు అంటే ఏమని చెప్పగలము?
అది కేవలం అనుభవంతో తెలుసుకోవలసిన విషయం. మలినాల మనస్సు శుద్ధమైతే కానీ స్ఫురణకు రాని విషయం. సద్బుద్ధిని ప్రసాదించేవాడు సద్గురువు. సత్యాన్ని అనుభవంలోకి తెచ్చేవాడు సద్గురువు. సంసార సాగరాన్ని దాటించేవాడు సద్గురువు. సంసారం అంటే కేవలం వైవాహిక జీవితం అని కాదు. సంసారం అంటే జనన మరణ చక్రం. మళ్ళీ పుట్టుక లేని స్థితికి మన చెయ్యి పట్టుకొని నడిపించేవాడే సద్గురువు. ఈ ప్రపంచం ద్వంద్వాలతో కూడుకున్నది. రాజు పేద, సుఖం దుఃఖం, లాభం నష్టం, ఆరోగ్యం అనారోగ్యం, గౌరవం అవమానం. ఏ మనిషికి కూడా వీటి నుండి తప్పించుకునే ఆస్కారం లేదు. అయితే ఈ ద్వంద్వాల వల్ల మనం కింద పడిపోకుండా ఎప్పటికప్పుడు ఆసరా ఇచ్చేవాడే సద్గురువు. ద్వంద్వాల నుండి ద్వంద్వాతీత స్థితికి మనల్ని తీసుకెళ్లే శక్తి గురువుకు ఉంటుంది. ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతడు కేవలం గురు సాన్నిధ్యాన్ని పొందినవాడే. మరి అత్యంత దురదృష్టవంతుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గురు సాన్నిధ్యాన్ని పొందినా గురువు చెప్పిన మార్గంలో పయనించలేక చతికిలపడినవాడే. స్వార్థము, అసూయ, కామం లాంటి ఎన్నో మలినాలతో ఉన్న జీవుడికి పరబ్రహ్మ స్వరూపుడైన ఆ సద్గురువు యొక్క దర్శన భాగ్యం ఈ జన్మలో అసలు సాధ్యమేనా? ఒక గురువును పొందలేనివాడి జన్మ వ్యర్థమేనా? గురువు అంటే అంగడిలో దొరికే వస్తువు కాదు. అలా అయితే అందరూ రూపాయలిచ్చి కొనుక్కుని చంకలో పెట్టుకు తిరుగుతారు అన్నారు శ్రీ దర్గాస్వామి. గురువు నిరంతరం మనలో ఉండి అంతర్వాణిగా చెబుతూ ఉంటారు. తప్పు ఒప్పు అని తెలుసుకునే శక్తిని, విచారణా జ్ఞానాన్ని ఆ సద్గురువు అందరికీ ప్రసాదించాడు. ఆ విచారణా జ్ఞానాన్ని ఉపయోగించి కర్మలు చేస్తూ ఫలితాన్ని ఆ భగవంతుడికి అర్పిస్తే సమయం ఆసన్నమైనప్పుడు ఆ సద్గురువు యొక్క దర్శనం తప్పక కలిగి తీరుతుంది. మనుష్యులకు భగవంతుడితో దగ్గరగా మెలిగే అవకాశం కేవలం గురువు యొక్క సన్నిధిలోనే కలుగుతుంది. ఆ మహాత్మునిలోని వైరాగ్యం, గురుభక్తి, సాధనలో దృఢనిష్ట, స్థితప్రజ్ఞ లక్షణాలను మనం భావన చేసిన కొద్దీ మన మనస్సుకు కూడా అట్టి సంస్కారాలు బలీయమవుతాయి. అందుకు విరుద్ధమైన సంస్కారాలు నశిస్తాయి. ఒక చెడు పని చెయ్యబోతాం, కానీ ఆ మహాత్ముడు ఆ పని చెయ్యడు కదా అని మన మనస్సుకు బోధపడుతుంది. అందువల్ల మనం నిరంతరం అలాంటి వారి జీవితాల్ని పరిశీలిస్తూ ఉండాలి. అప్పుడే మన జీవితం యొక్క పంథాను మార్చుకొని భగవంతుడికి దగ్గరవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ మహాత్ములు చూపిన లీలలను, భక్తులకు వారు ప్రసాదించిన అనుభవాలను కూడా అనునిత్యం చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు స్థిరమైన భక్తి శ్రద్ధలు కలిగి జీవితం సార్థకమవుతుంది. సకల దేవతా స్వరూపమైన ఆ సద్గురువును పాదం నుండి కపాలం దాకా చూస్తూ సర్వకాల సర్వావస్థలయందు ఆయన నామాన్ని నాలుకపై నాట్యం చేయిస్తే అప్పుడు మనలోని అహంకారం తొలగిపోతుంది. ఆయన పట్ల నిజమైన భక్తి శ్రద్ధలు కలుగుతాయి. ఎప్పుడైతే ఆ సద్గురువును తలుచుకున్న వెంటనే మన హృదయం ద్రవిస్తుందో, కళ్ళల్లో ఆనంద భాష్పాలు సుడులు తిరుగుతాయో, అప్పుడు ఆ సద్గురువు పట్ల నిజమైన ప్రేమ మనలో మొదలైనట్లే. ఆ ప్రేమ పండక మానదు. అటువంటి ప్రేమ ఆ సద్గురువు పట్ల మనకు కలగాలని ఆ పరబ్రహ్మ స్వరూపం, సకల దేవతా స్వరూపమైన శ్రీ 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 సమర్థ సద్గురు దర్గాస్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. మాతాపితా గురుదేవార్పణమస్తు. ఓం తత్సత్. ఓం దర్గమాతా శ్రీ దర్గమాతా, జయ దర్గమాతా సద్గురు దర్గమాతా. ఓం దర్గస్వామి శ్రీ దర్గస్వామి, జయ దర్గస్వామి సద్గురు దర్గస్వామి.